గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఓం సత్యమో ఓం సత్యమో. ఈ కమాల్ కమాల్ సమంత గారి మాటలు ఏంటంటే, మన దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. ఈ 78 సంవత్సరంలో మనం చాలా అభివృద్ధి చేస్తున్నాం. అంటే వికాసం చేసేస్తున్నాం. హిందుస్థాన్లో ఎక్కడ పడితే అక్కడే హాస్పిటళ్ళు, ఎక్కడ పడితే అక్కడే ఎయిర్పోర్ట్లు, ఎక్కడ పడితే అక్కడే రైల్వే స్టేషన్లు, ఎక్కడ పడితే అక్కడే స్కూల్స్ ఏంటి చాలా మనము అభివృద్ధిలో మనము తెచ్చేసాం. 78 సంవత్సరాల లోపల చూడు ఎంత ముందుకు వెళ్ళింది. 78 సంవత్సరాల లోపల అంటే 2014 సంవత్సరంలో నుండి ఎక్కువ అయిపోయింది కదండి. అభివృద్ధి చేస్తున్నాం, బాగుంది ఏంటి. అలాగా ఆ యొక్క పొలాలు కూడా మనము ఆ యొక్క వరి పంటలన్నీ మనము నరికేసి కూడా అక్కడ కూడా మనము బిల్డింగ్ మీద అంత సంతోషంగా తయారు చేసేస్తున్నాం. అలాగా మేడలు మెద్దలు కట్టుకుని వెళ్ళిపోతే మన రాబోయే కాలంకి మనకి ఇంకా పొలాలు ఉండవండి. ఉంటాయండి. పొలాల్లో ఉండకపోతే మనం ఎక్కడండి పండించుకుంటాము? ఈ బియ్యము, ఈ ధాన్యము, ఈ గోధుమ పిండిలు అన్నీ, ఈ గోధుమలు ఎలాగండి ఈ కూరగాయలన్నీ మనం పండించుకుని మనం తింటాము. అంటే ఈ మేడలు మెద్దలు ఉండిపోతే మనకి కడుపు నిండిపోద్దండి. మరి ఇంకా ఏంటండి ఎదురికి మనకి ఇంకా పోషకాలు. అందుకనే మనము ఆలోచించి గ్రహించుకొని గమనించుకోవాలండి. ఇది మనం ఏ విధముగా మనము ఏ దారికి వెళ్తున్నాము. ఈ 78 సంవత్సరాల్లో ఈ భూమిని తవ్వేసి మట్టి తీసి మెట్రో ట్రైన్లు నడిపించేస్తున్నారు ఏంటి. ఏకంగా మనము ఈ భూమి లోపల నుంచి మనం మట్టి తీస్తే ఈ భూమి బలం లేకుండా అయిపోతుందండి. భూకంపాలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. మన భూమిని మనమే తవ్వుకుంటున్నామండి. అంటే అమ్మకి సేవ చేస్తానని మన అందరికీ చూపిస్తున్నారు యూట్యూబ్లో. అందరూ అగ్ర రాజకీయ నాయకులు అందరూ మన దేశం సమర్పిత అయిపోయామని అంటున్నారు. అందరికీ చూపిస్తున్నారు. అంతేగాని ఈ భూమిని ఈ గోతులు తవ్వకుండా మనం ఆపుతామని ఎవరి మనసుల్లో ఈ మాట అనేది రావట్లేదు. ఎందుకంటే ఈ 9 అంకెలు అంకితమ్మ డబ్బులు వచ్చేస్తే అంటే మేమే పెద్ద కోటీశ్వరులము, మేమే హీరోలు అంటున్నారు అంతే. కానీ మనకు తెలియలేదు. మనం చేసుకుంది మనము ఈ భూమిని తవ్వుతున్నాము. మనం పడిపోవడానికని మనము తెలుసుకోవాలండి. ఈ సత్యమైన మాటలు. ఓం సత్యం.